అమర్ వచ్చి రణ్వీర్ ఇల్లంతా వెతికి వెళ్ళిపోయాక మనోహరి కన్ఫ్యూజ్డ్గా లేదు, ఏదో మిస్ అవుతుంది. అమర్ ఎవరినో వెతకడానికి వచ్చాడు. ఈ ఇంట్లో ఇంకెవరో ఉన్నారని అమర్కి తెలుసు, కానీ నేను ఈ ఇంట్లో ఉన్నట్టు అమర్కి తెలియదు. నా కోసం వెతుక్కుంటూ కూడా రాలేదు. మరి ఎవరి కోసం వెతికినట్టు అని అంటూ ఇల్లంతా ఒక్కసారి పరిశీలనగా చూస్తూ ఏమైంది, ఏం జరిగింది, అమర్ ఎవరిని వెతుక్కుంటూ వచ్చాడు అని ఆలోచిస్తూ తన చేతిలో ఉన్న మొబైల్తో అనుకోకుండా తన తలని టిక్ టిక్ మని కొట్టుకోవడంతో చేతిలో ఉన్న మొబైల్ కనబడుతుంది మనుకి. ఓ మై గాడ్, ఈ ఫోన్ని ట్రాప్ చేస్తున్నాడు అమర్, అంటే రణ్వీర్ భార్యని వెతుకుతున్నాడు అని కంగారుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది మను. నీ దగ్గర మరో ఫోన్ ఉందని అమర్కి తెలుసా అని అడుగుతూ ఉంటాడు రణ్వీర్. తెలీదు, కానీ రణ్వీర్ భార్యని మాత్రం ఫాలో అవుతున్నాడని తెలిసిపోయింది అని అంటూ ఉంటుంది మను. మరోవైపు ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టు రాథోడ్కి మెసేజ్ వస్తుంది. సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అని అంటూ ఉంటాడు రాథోడ్. అంటే మనం ఫాలో అవుతున్నామని తనకి తెలిసినట్టుంది అని అంటూ ఉంటాడు అమర్. రామ్ కూడా ఫోన్ చేసి లొకేషన్ ఆగిపోయిందని చెప్పగానే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందా అంటాడు అమర్. అవును సార్ అని అనగానే అలాగే ట్రేస్ చేస్తూ ఉండు, స్విచ్ ఆన్ అయినప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అని అమర్ అనగానే అలాగే అంటాడు రామ్. ఇక అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు అమర్. ఇక ఏంటిప్పుడు అని రణ్వీర్ అడుగుతుండగా లేదు, అమర్ కనుక్కునే లోపే ఏదో ఒకటి చేయాలి అని అనుకుని అక్కడ నుండి బయటికి వెళ్ళడానికి వెళ్తూ ఉంటుంది మను. గేట్ దగ్గరే నిలబడి ఉంటాడు అమర్. ఇక మనం ఫాలో అవుతున్నామని తెలియక తను బయటికి వచ్చేస్తుంది. అప్పుడు పట్టుకుందాం సార్ అని రాథోడ్ అంటూ ఉండగా, మనం ఫాలో అవుతున్నామని తెలిసినప్పుడు ఈ గేట్ ద్వారా ఎందుకు వస్తుంది ఆవిడ? ఆల్రెడీ వెనకాల దొడ్డిదారి నుండి వెళ్ళిపోయి ఉంటుంది, అంతేకాదు పక్క వీధిలోకి కూడా వెళ్ళిపోయి ఉంటుంది అని అమర్ అంటుండగా, పట్టుకుందాం పదండి సార్ అంటాడు రాథోడ్. మనకి దొరకదు పద కార్తీ అని అంటూ ఇంకా అక్కడ ఏ క్లూ దొరకదని డిసైడ్ అయి అమర్ అక్కడ నుండి వచ్చేస్తాడు. ఇక రిసెప్షన్కి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది బాగి. ఇక ఆరు అది చూసి నా చెల్లికి కూతురికి అన్యాయం జరిగేదని, ఆపద ఉందని పైకి వెళ్ళే ఉంటే తెలిసేది కాదు నాకు అని అంటూ ఉంటుంది ఆరు. ఎలాగైనా బాగీకి విషయం చెప్పాలని అక్కడికి వచ్చి బాగీ బాగీ అంటుంది ఆరు. ఏంటక్క కనబడట్లేదు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు అని బాగీ అనగానే, పైకి వెళ్ళొచ్చానులే, కానీ ఈరోజు మనోహరి ఏదో ప్లాన్ చేస్తుందని నాకు అర్థమైంది అని అంటూ ఉంటుంది ఆరు. ఆ మాట చెప్పొద్దు అని చిత్రగుప్తుల వారు పక్క నుండి వాన్ చేస్తుండగా నాకు తెలుసు అంటుంది ఆరు. అదే టైంలో ఏం ప్లాన్ అక్క అని అనగానే, తెలుసు అన్న మాట ఆరు నోటి నుండి రాగానే ఏం ప్లాన్ అక్క అని మళ్ళీ అడుగుతూ ఉంటుంది బాగి. అది తెలీదు అని ఆరు అంటుండగా, ఇప్పుడే తెలుసన్నావక్క అంటుంది బాగి. లేదు లేదు, ప్లాన్ చేస్తుందని మాత్రమే తెలుసు, కానీ అదేం ప్లానో తెలీదు. నువ్వు ఈరోజు రిసెప్షన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తూ ఉంటుంది ఆరు. రిసెప్షన్లో అంతమంది ఉంటారు కదక్క, ఏం చేస్తుంది మను అంటుండగా, అంతమంది ఉంటారు కాబట్టే ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది అని అంటూ వివరిస్తూ ఉంటుంది ఆరు. ఎలాగైనా ఈరోజు మనోహరి ఆయనకు దొరికిపోతుందక్క అని బాగి చెప్పగానే, ఎలా అని ఆరు అడుగుతూ ఉండగా రణ్వీర్ భార్యని ట్రేస్ అవుట్ చేయడం అంతా వివరిస్తూ ఉంటుంది బాగి. ఓహో అవునా అని ఆరు సంబరపడిపోయే లోపే గేట్ నుండి మనోహరి లోపలికి వస్తూ ఉంటుంది. ఇదేంటి ఒంటరిగా వస్తుంది మనోహరి అని బాగి తికమక పడుతుండగా, అంటే ఆల్రెడీ మీ ఆయన దగ్గర నుండి తను తప్పించుకుందన్నమాట అని అంటూ ఉంటుంది ఆరు మనుని చూస్తూ. ఓహో రేపు మనది కదా, రేపు దొరికిపోతుందిలే అని బాగి అనుకుంటూ ఉంటుంది. మనోహరి రావడంతో మెల్లగా చల్లగా ఎవరికీ తెలియకుండా పక్క నుండి జారుకుంటుంది ఆరు. అది చూసి చిత్రగుప్తుల వారు షాక్ అవుతారు. ఏంటి మను, ఎక్కడి నుండి వస్తున్నావు అని అడుగుతుండగా, అది నీకు అనవసరం అంటుంది మను. ఓహో దొరకలేదని సంతోషపడుతున్నావా అనగానే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని మను కోపంగా అడుగుతుండగా, అదే
తప్పించుకున్నామని సంబరపడుతున్నావా? ఈరోజు రిసెప్షన్ పనులున్నాయి కదా, ఆ పనుల నుండి తప్పించుకున్నానని సంబరపడిపోతున్నావేమో. నేను మాత్రం నిన్నొదలను అని మనోహరి భుజంపై బాగి చేయవేగానే నీకు అవన్నీ అనవసరం అని అంటూ మను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ మెల్లిగా ఆరు అక్కడికి వచ్చి నిలబడగానే దడుచుకుంటుంది. బాగి, ఏంటక్క అలా వెళ్ళిపోతున్నావు, అలా వచ్చేస్తున్నావు, నీకేమైనా శక్తులున్నాయా అని అంటూ ఉంటుంది. బాగి, ఇప్పుడు లేవులే, ఉండేవి అని చిన్నగా గొనుగుతూ ఉంటుంది. ఆరు, ఏంటక్క ఈ మధ్యలో నువ్వు బాగా గొనుగుతున్నావు, అది కరెక్టే కానీ రాతోడు ముందు మాత్రం ఇలా చేయకు, చిట్టిగుండె ఆగిపోతుంది అని నవ్వుతూ ఉంటుంది బాగి. అది కరెక్టే కానీ అడుగు తీసి అడుగు వేసేటప్పుడు జాగ్రత్తగా అని మళ్ళీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆరు, అలాగే అక్క అని అంటూ రిసెప్షన్లో కలుద్దాం అక్క అంటూ బాగి వెళ్ళిపోతుంది. రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది. సదాశివం గారు, అమర్, రాథోడ్ అందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఇక సదాశివ గారు అమర్ని, బాగి ఎక్కడ అమర్ అని అడుగుతుండగా, నేను వచ్చేటప్పుడు రెడీ అవుతుంది నాన్న, ఈ పాటికి వచ్చేయాలి అని అంటూ, నేను తీసుకొస్తాను నాన్న అంటూ రూమ్లోకి వెళ్తూ ఉంటాడు అమర్. అక్కడ శారీ కట్టుకోవడానికి కుర్చీలు సెట్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది బాగి. డోర్ తీసి బాగిని చూస్తూ ఉండిపోతాడు అమర్. ఇక అమర్ని చూసి కాస్త ఇబ్బంది పడుతుంది బాగి. ఏంటి ఇంకా అవ్వలేదా అని అమర్ అడుగుతుండగా, లేదండి ఈరోజు శారీ కాస్త ఇబ్బంది పెడుతుంది అని బాగి చెప్పగానే, ఆగు నేను హెల్ప్ చేస్తాను అని అంటూ బాగి ముందు మోకాళ్ళపై నిలబడి కుర్చీళ్ళు సెట్ చేస్తూ ఉంటాడు అమర్. అలా కుర్చీళ్ళు సెట్ చేస్తున్న అమర్ని అపురూపంగా ప్రేమగా చూస్తూ ఉంటుంది బాగి. ఇక ఆ తర్వాత వెళ్దామా అండి అని బాగి అడుగుతుండగా, బాగి ఫేస్ వైపు చూసి, ఆ స్టిక్కర్ చేంజ్ చేయి అంటాడు అమర్. ఎందుకు, బాగానే ఉంది కదా అని అంటూ ఉంటుంది బాగి. అప్పుడు అమర్, వేరేది ఇంకా బాగుండొచ్చు కదా అని అనగానే, రోజు పెట్టుకుంటున్న నాకు తెలియదా అని బాగి అనగానే, ప్లీజ్ చేంజ్ చేయి అని అంటాడు అమర్. వేరే స్టిక్కర్ పెట్టుకొని, అవునండి నిజంగానే ఇది ఇంకా బాగుంది అని బాగి అంటూ ఉండగా, రోజు చూసేవాడిని నాకు తెలీదా అని బాగికి రిటార్డ్ ఇస్తాడు అమర్. ఒక్కసారి ఫోన్ ఇవ్వండి అని అంటూ మొబైల్లో తన ఫేస్ని చూసుకొని, నిజంగా చాలా బాగుందండి, ఒక సెల్ఫీ దిగుదాం అని అంటూ సెల్ఫీ దిగబోతూ ఉండగా, అమర్ పద అంటూ లాక్కెళ్తాడు. ఇక కిందికి వచ్చిన అమర్, బాగీలు ఇద్దరు గెస్ట్లకి నమస్కారం పెడుతూ చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆరు అది చూసి, చాలా చక్కగా చూడముచ్చటగా ఉంది జంట అని అనుకోను, ఇంత మంచి అమ్మాయిని ఎలా చంపబుద్దాల అనిపిస్తుంది మనుకి అని ఆరు అంటుండగా, నిన్ను చంపినట్టే, నువ్వెంత సహాయం చేసావు, అయినా నిన్ను చంపాలి అనుకోవట్లేదా అని ఆరుతో అంటుంటాడు చిత్రగుప్త. మరోవైపు బాగి అమర్లని చూసిన మనోహరి, ఈ రోజుతో అమర్తో నీకుండే చివరి రోజు ఇది అని కసిగా అనుకుంటుంటుంది మను. ఇక ఒక్క నిమిషంలో బాగి మాట్లాడుకుంటూ ఎటో వెళ్ళిపోగా బాగి కోసం వెతుకుతుంటుంది ఆరు. అప్పుడే ఆరుని చూసిన బాగి పక్కకి వచ్చి చెయ్యి వేసి, ఏంటక్క ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అంటూ ఉండగా, పార్టీ చూస్తున్నా, నా చెల్లి బాగి కోసం చూస్తున్నా అనగానే, అక్క అంటుంది బాగి. ఓహో ఎప్పుడొచ్చావు అంటుండగా, నువ్వు నీ చెల్లి కోసం వెతుకుతున్నప్పుడే వచ్చింది అని చిత్రగుప్తుల వారు అంటుండగా, అప్పటి నుండే ఉన్నావా ఇక్కడ అని ఆరు అడగగానే, నేను ఎప్పుడొచ్చానో నీకు చెప్పలేదు కదక్క అని అంటూ ఉంటుంది బాగి. దాంతో మళ్ళీ గునుగుతూ ఉంటుంది ఆరు. సర్లే అక్క, పార్టీలోకి రండి, ఇక్కడే ఏం చేస్తున్నారు, ఆయనకి మిమ్మల్ని పరిచయం చేస్తాను అని అంటూ ఉంటుంది బాగి. వద్దులే, మా ఆయన వచ్చాక కలిసి వస్తాం, అప్పుడు పరిచయం చేయి అని ఆరు అనగానే, అలాగే అక్క అంటూ వెళ్ళిపోతుంది బాగి. మరోవైపు రాథోడ్తో రణ్వీర్ మొబైల్ని కూడా ట్రేస్ చేయమని చెప్తాడు. ఇక రిసెప్షన్లో ఏదైనా ప్రమాదం జరగనుందా, అమర్ ఎలా అడ్డుకొని ఉన్నాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.